13 సంవత్సరాలు పాండవులు వారి రాజ్యానికి ప్రపంచానికి దూరంగా ఉన్నారు. 13వ సంవత్సరం ఆఖరి సంవత్సరం. ఆ సంవత్సరంలో వివిధ వేషధారణలలో జీవించారు. విరాట రాజ్యంలో అర్జునుడు బృహన్నలుగా మారాడు. ఉత్తరకు నాట్యం నేర్పుతున్నాడు. వీరు దాచిన గాంధీవం రహస్యంగా ఉంది, కానీ యుద్ధాన్ని మాత్రం మరవలేదు. ఈరోజు కథ పగటికి గురువు, సాయంకాలానికి యోధుడైన అర్జునుడు కథ. కౌరవులు విరాట దేశంపై దాడి చేసి ఆవులను అపహరించారు. సైన్యం లేకపోయినా ఉత్తరుడు కౌరవుల మీద పోరాటానికి సిద్ధమయ్యాడు. కానీ రథాన్ని నడిపించేదెవరు? పోరు సమీపిస్తున్న వేళ అర్జునుడు బృహన్నల రథపు పగ్గాలను అందుకున్నాడు. తరువాత బంగారు తుంపలో నుంచి గాంధీవం తీసి పట్టుకోగానే ఉత్తరుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇన్నాళ్ళుగా తన గురువు అర్జునుడా అని. అర్జునుడు యుద్ధంలో గర్జించాడు. బాణాలు అగ్నిలా వదిలాడు. ఒక్కడే సర్వ సైన్యాన్ని చీల్చేశాడు. ఆ రోజున శంఖం ఊదలేదు, కిరీటం పెట్టలేదు. కానీ అర్జునుడు ప్రపంచానికి గుర్తు చేశాడు, ఒక యోధుడికి పదవులు అవసరం లేదు, ధైర్యమే అతని ముద్ర. వేషంలో కూడా ధర్మాన్ని కాపాడిన అర్జునుడు తిరిగి రావడం ఒక గొప్ప సంకేతాన్ని మహాభారతంలో చూపించింది. Please like, share and subscribe to Chinna Charitra.